అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా వాల్మీకి సేవా సమితి ప్రచార కార్యదర్శి వాల్మీకి దివ్యాను నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. అదేమంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నిండు సభలో బోయ వాల్మీకి వర్గానికి చెందినటువంటి మన ఇంటి ఆడపడుచును అవమానించినటువంటి గుంతకల్లి ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే స్థలంలో ఉండి ఎంత నీచంగా ప్రవర్తించాడో అది ఒకసారి మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కనీసం జ్ఞానం లేక విచక్షణ మరిచి అగ్రకులమనే గర్వంతో మా వాల్మీకి బిడ్డను అవమానించడం నాకు చాలా బాధగా ఉంది. ఆల్ ఇండియా వాల్మీకి సేవా సమితి రాష్ట్ర మీడియా ప్రచార కార్యదర్శి వాల్మీకి దివ్యశ్రీ అయినటువంటి నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, మీటింగ్లు సభలు అంటే మీ ఇంట్లో ఫంక్షన్లు అనుకుంటున్నావా? ప్రజా సమస్యలపై మా ఆడబిడ్డ 2 మాటలు మాట్లాడితే నీ పరపతి దిగజారిపోతుందా? నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా. గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని చూసుకో. ఎంత చండాలంగా ఉంది నీ వ్యవహారం అనేది నీకే అర్థమవుతుంది. గుంతకల్ నియోజకవర్గం వాల్మీకి అన్నదమ్ములకి అక్క చెల్లమ్మలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వాల్మీకులకు కనీస గౌరవం ఇయ్యేటువంటి ఎమ్మెల్యేను రాబోయే ఎన్నికల్లో ఓట్లతో బుద్ధి చెబుతాం. జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకి ఐక్యత వర్ధిల్లాలి. వాల్మీకి దివ్యశ్రీ, ఆల్ ఇండియా వాల్మీకి సేవా సమితి.